ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఏటీఎంగా మారిందని, నిజామాబాద్ గడ్డపై తేల్చి చెప్పినా మీరు దీనిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సిబిఐ, ఈడీతో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై విచారణ జరిపించడానికి ఏం అడ్డు వస్తుందో తెలంగాణ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ, రాష్ట్రంలో దోస్తీ అన్నట్లు భాజపా కుమ్మక్కు రాజకీయాలు చేస్తుంది. దీనివల్లే రేవంత్ను భాజపా వెనకేసుకొస్తుందనే ఆరోపణలకు అమిత్ షా వద్ద సమాధానం ఉందా? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట దోచుకుంటున్నారని ఏకంగా ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో అన్నారు. దర్యాప్తునకు మాత్రం ఆదేశించడం లేదు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్తో పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించలేదు. పేరుకు పసుపు బోర్డు పెట్టి రిబ్బన్ కట్ చేస్తే ప్రయోజనమేంటి అని అమిత్ షాను కేటీఆర్ ప్రశ్నించారు.